అత్యంత చౌకగా వస్తువుల విక్రయాలు చేపడుతూ మార్వాడీలు చాణక్య నీతికి పాల్పడుతున్నారని మొబైల్ వ్యాపారస్తులతో పాటు వివిధ వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్గొండ పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. అత్యంత చౌకగా పలు రకాల వస్తువుల విక్రయాలు చేపడుతూ తెలంగాణ యువత ఉపాధిపై చాణక్యనీతి పాల్పడుతున్న మార్వాడి వ్యాపారస్తులను హఠావో చేయాలని మొబైల్ వ్యాపారస్తులతో పాటు వివిధ వ్యాపారస్తులు డిమాండ్ చేస్తూ శుక్రవారం నల్గొండ పట్టణంలోని పూజిత అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నిరసన వ్యక్తం చేశారు. నిరసన ర్యాలీకి అనుమతి లేని కారణంతో నిరసన చెబుతున్న నిరసనకారులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మొబైల్ వ్యాపారస్తులతో పాటు వివిధ వ్యాపారస్తులు మాట్లాడుతూ దాదాపు అన్ని వ్యాపారాలలో ఎంటర్ అయిన గుజరాతీ, రాజస్థాన్, మార్వాడీలు అత్యంత చౌకగా పలు రకాల వస్తువుల విక్రయాలు చేపడుతూ తెలంగాణ యువత ఉపాధిపై దెబ్బ కొడుతూ చాణక్యనీతికి పాల్పడుతూ తెలంగాణ యువత ఉపాధిని హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్వాడీల వ్యాపారాలలో కల్తీ జరుగుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్న మార్వాడీలను ఈ ప్రాంతం నుండి పంపించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో మొబైల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మురళీకృష్ణ గౌడ్, కోశాధికారి రాజు, శ్రీధర్ రెడ్డి, భాస్కర్, కరుణాకర్ రెడ్డి, ఖలీల్ పాషా, మెండు విద్యాసాగర్ రెడ్డి, గాదరి లవ, మందడి రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మార్వాడి వారి అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా ఈరోజు మీ షాపులు మా సొంత దుకాణాలు బంద్ చేసుకొని నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మేము వాళ్ళని ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే వాళ్ళకి దొంగ ఐటమ్స్ ఇవన్నీ బిల్లులు లేని వస్తువులు తెచ్చి ఒరిజినల్ వస్తువుల స్థానంలో అమ్మి మాకు ఆదాయానికైనా దేనికైనా గండి కొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి మీరు పనులు తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళ దృష్టికి తీసుకోవాలని చెప్పి మార్వాడి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసి అన్ని వ్యాపారాలను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాళ్ళని ఇక్కడి నుంచి తరిపేయడం బెటర్. హోల్సేల్ వ్యాపారం చేస్తా అని చెప్పి వచ్చేసి ఇప్పుడు రీటైల్ వ్యాపారం చేస్తారు. రీటైల్ చేయడం తప్పు కాదు, కానీ వాళ్ళు కస్టమర్లని వాళ్ళకే అట్రాక్ట్ చేసుకుంటారు. మిగతా షాపులకు రానియకుండా చేస్తారు. ఇది నేరం. మార్వాడి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేసేయాలి. మార్వాడి వాళ్ళు వచ్చిర్రు నల్లగొండకు చిన్నగా ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత చిన్న షాపులు సందులోనే పెట్టిర్రు. తర్వాత ఇప్పుడు హోల్సేల్ రోడ్డు మీదకి వచ్చేసారు. మాకు పడే 200 రూపాయల వస్తువు వానికి 100 రూపాయలకే పడుతుంది. వాడు అదే 200లకు ఆడ అమ్ముతున్నాడు. మేము 200లకు మేము తెచ్చి మేము ఎలా అమ్ముతాం? ప్లస్ వాళ్ళు చిన్న గుడి కడితేనే, చిన్న గుడి ఫంక్షన్ చేస్తేనే మార్వాడీస్ అందరూ పోయి ఆడ ఒకరోజు పండుగ చేస్తే ఆ మార్వాడీస్ గుళ్ళనే డబ్బులు కట్టడము, బిస్కెట్ ప్యాకెట్లు పంచడం చేసారు. మన గుళ్ళకి ఎవరైనా ఎప్పుడన్నా వచ్చి పంచిన రోజులు ఉన్నాయన్న? ఎప్పుడు పంచరు. ఏదైనా చేసినా తూతూ మంత్రంగా జెండావందనం రోజు చిన్న కుక్క బిస్కెట్లు వేసినట్టు వేసి జెండావందనం చేస్తారు. అదే వాళ్ళ గోశాల అంటారు. ఆ గోశాలకే పోతారు. వాళ్ళ గోశాల పోతే వాళ్ళ గోశాల పోయిన ఫండ్స్ మన తెలంగాణకైతే రావు కదా. వాడు బాగుపడుతుండు, వాడు మొత్తం వాడే డెవలప్ అవుతుండు. మన నల్గొండ మాత్రం అట్లనే వెనకబడిపోతుంది. దయచేసి మాకు మార్వాడీస్ వ్యతిరేకం కాదు. వాళ్ళు హోల్సేల్ కోసం వచ్చిర్రు. హోల్సేల్ మాత్రమే చేసుకోవాలి. రిటైలర్ చేయొద్దు, సర్వీస్ చేయొద్దు. చిన్న షాపులలో బతుకుతారు. ఇది మా కాన్సెప్ట్. వేరేది ఏం లేదు ఆడ. ఇక్కడ పాల్గొన్న వాళ్ళలో మన ఎలక్ట్రికల్, శానిటరీ, పెయింటింగ్, ప్లంబింగ్, హార్డ్వేర్ అండ్ మొబైల్ అందరూ, ఫర్నిచర్ అందరూ ఉన్నారు. అందరూ సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇందులో ఇబ్బంది పడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఎన్ని షాపులు అయితే నేను చెప్పానో అన్ని షాపులో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మెయిన్ కిరాణా కూడా మనం దీని ఉప్పు పప్పుల కానీ డూప్లికేట్. ఆశీర్వాద్ పిండి మనం కొంటాం, ఆశీర్వాద్ పిండిలో కూడా డూప్లికేట్. ఆఖరికి ఇట్లా ఉంటే మనం ఎట్లా బతకాలనేది మా నినాదం, అంతే తప్ప ఇప్పుడు ఈ డూప్లికేట్ దీన్ని మన ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుని హాస్పిటల్లో కూడా పెడుతున్నాం. ఇదంతా మీరు అర్థం చేసుకోవాలని ప్రజలకు. మొబైల్ షాప్ యూనియన్ అందరము ఇక్కడ సభ్యులందరం ఇక్కడ ఉన్నాము. మార్వాడి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి బ్రాండెడ్ ఐటమ్స్ అదే ముసుగులో బ్రాండెడ్ నేమ్తో ఉన్న కాపీ వస్తువులు తీసుకొస్తున్నారు. తక్కువ రేటుకు ఇక్కడ ప్రజలకు ఇస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, బయట లోకల్ షాపులలో రేట్ ఎక్కువగా ఉంటుంది, మార్వాడి షాపుల్లో రేట్ తక్కువగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కొంటున్నారు. కొన్న తర్వాత వాళ్ళకు తెలుస్తుంది. ఆ వస్తువు ఖరాబ్ అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకు తగిన న్యాయం దొరకదు. అక్కడికి పోతే వాళ్ళకి సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ ఉండదు. వాళ్ళక్కడ ఆ
విధంగా లాస్ అవుతున్నారు. ఆ విధంగా చేసుకుంటూ వీళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళు ఇచ్చే వస్తువే కదా ఇక్కడ లోకల్లో వాళ్ళు ఇచ్చేది అని చెప్పేసి ఇక్కడ లోకల్ వాళ్ళ వ్యాపారాలు పోతున్నాయి, వాళ్ళ వ్యాపారాలు పెరుగుతున్నాయి. మాది ఒకటే, ఏం లేదు. ఇక్కడ వాళ్ళు ఒరిజినల్ వస్తువులు అమ్మాలి, ట్యాక్సులు కట్టలేరు, జిఎస్టీలు కట్టలేరు, దేశానికి నష్టం అవుతుంది, రాష్ట్రానికి నష్టం అవుతుంది. మాకు ఇక్కడ వాళ్ళు చేసే దొంగదందాలు, వాళ్ళు చేసే దొంగతనం అన్ని మొత్తం బయటపడుతుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళని ఎవరిని వాళ్ళ దాంట్లో పనికి పెట్టుకోవడం లేదు.